హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము ఇంటర్మీడియట్కి సంబంధించిన ట్రిగనామెట్రిక్ వాల్యూస్ 18, 72, 15, 75, 54, 36 వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనే విషయాన్ని చూద్దామండి. మామూలుగా అయితే sin 18 అంటే √5 - 1/4 అని బట్టి పడితే మనము గుర్తుపెట్టుకోలేకపోవచ్చు, అంటే మర్చిపోవచ్చు అనమాట. అలా కాకుండా ఒక చిన్న ట్రయాంగిల్ ద్వారా గుర్తుపెట్టుకునేదానికి ప్రయత్నం చేద్దామండి. చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఆల్రెడీ ఇలాంటిది మనం ఫస్ట్గా ఒక చిన్న వీడియో చేశాను చూడండి. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము. మీకు రిమైనింగ్ రెండు యాంగిల్స్ 90 degrees అయ్యేలాగా 18 degrees, 72 degreesగా తీసుకున్నాము. ఈ ట్రయాంగిల్ని గుర్తుంచుకుంటే చాలు. ఇది గుర్తుపెట్టుకోగలిగితే మిగతా ఏవి మనం బట్టు పెట్టాల్సిన అవసరం లేదు. sin 18, cos 18, tan 18, sin 72, cos 72, tan 72 అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 18కు 72 ఉన్నప్పుడు ఏమేమి వాల్యూస్ వస్తాయి. 18కి ఆపోజిట్ ఉండేది √5 - 1 అవుతుంది. 72కి ఆపోజిట్ ఉండేది √10 + 2√5 అవుతుంది అన్నమాట. హైపార్టనస్ ఏమో 4 అవుతుంది. ఇది ఎలా వస్తుంది అనేదానికి 4 అనేదానికి మామూలుగా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేసుకున్నా కూడా వస్తుందన్నమాట. అంత అవసరం లేదు. ఈజీగా ముందు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. √5 - 1, √10 + 2√5, 4. ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు sin 18 చూద్దాం. యాక్చువల్లీ సైన్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఆపోజిట్ బై హైపార్టనస్. 18కు ఆపోజిట్ ఏముంది? √5 - 1. హైపార్టనస్ అంటే 4, సో √5 - 1/4. cos 18 అడ్జసెంట్ బై హైపార్టనస్. అడ్జసెంట్ అంటే √10 + 2√5. హైపార్టనస్ అంటే 4. నెక్స్ట్ tan 18 ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏమో √5 - 1, అడ్జసెంట్ ఏమో √10 + 2√5. సో ఈ చిన్న ట్రయాంగిల్ని గుర్తుంచుకోవడం వల్ల ఈ వాల్యూస్ని మనం ఈజీగా చేయొచ్చు. ఇంకా 72కి చూద్దాం. ఇప్పుడు sin 72 degreesకి ఆపోజిట్ ఏముంది? √10 + 2√5. ఇది ఆపోజిట్ అవుతుంది. √5 - 1 అనేది అడ్జసెంట్ అవుతుంది. హైపార్టనస్ అనేది మారదు. హైపార్టనస్ అనేది 4గానే ఉంటుంది. సో sin 72 వాల్యూ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆపోజిట్ బై హైపార్టనస్ సేమ్ ఇందాక చెప్పుకున్నాం కదా. సో √10 + 2√5/4 ఆపోజిట్ బై హైపార్టనస్. అండ్ నెక్స్ట్ కాస్ అయితే అడ్జసెంట్ బై హైపార్టనస్ అనమాట. అడ్జసెంట్ బై హైపార్టనస్. అడ్జసెంట్ అంటే √5 - 1/4. tan 72 ఆపోజిట్ బై అడ్జసెంట్. చూడండి, ఇక్కడ sin 18 వాల్యూ ఏదైతే ఉందో cos 72 వాల్యూ కూడా అదే వస్తుంది. cos 18 వాల్యూ ఏదైతే ఉందో sin 72 వాల్యూ కూడా అదే అవుతుంది. tan 18 వాల్యూ ఏదైతే ఉందో కాట్కి వస్తుంది. cot 72కి కూడా అదే వస్తుంది. ఇప్పుడు ఇలాంటి ట్రయాంగిల్లో ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ వీటికి ఇలా కాకుండా డిఎస్సిలో మనకి రేషియోస్ పరంగా కూడా అడగటానికి ఛాన్స్ ఉందండి. యాంగిల్స్ రేషియో అనేది 18, 72, 90 degrees ఉన్నప్పుడు వాల్యూస్ ఏంటి అని 18 1s, 18 4s, 18 5s. సో 1:4:5 వస్తుంది. ఈ యాంగిల్స్ని బేస్ చేసుకొని ప్రాబ్లం అడిగితే కూడా చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:4:5, 18:72:90 దెన్ అని అన్నప్పుడు ఈ ఫిగర్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ఫిగర్ గుర్తుంటే మనకు వాల్యూస్ అనేది హ్యాపీగా ఈజీగా రాసేసుకోవచ్చు అన్నమాట. యాంగిల్స్ని అడిగితే యాంగిల్స్ ఇలా రాస్తాము, వాల్యూస్ అడిగితే వాల్యూస్ని ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక ఫిగర్ చూద్దామండి. ఇప్పుడు ఏంటంటే 54 degrees, 36 degrees అనమాట. రెండు మళ్ళీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వాలండి. ఇక్కడ కూడా అంతే, కాంప్లిమెంటరీ యాంగిల్స్ చూడండి. 72, 18 అనేది కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా 54, 36 అనేవి కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే రివర్స్ అనమాట. ఇక్కడేమో 10 + 2√5 అయితే ఇక్కడ 10 - 2√5 అవుతుంది. చూడండి, √10 - 2√5. ఇక్కడేమో √5 - 1 ఉంది. ఇక్కడికి వచ్చేలోపు √5 + 1 అవుతుంది.
ఇప్పుడు చూడండి సైన్ 54, ఇక్కడ హైపాటనస్ అయితే మారలేదు చూడండి, ఇక్కడ 4 ఇక్కడ 4. ఈ రెండు వాల్యూసే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ అంటే ప్లస్ అవుతుంది. 54 అనేది ఈ 54 ఇక్కడ ఉంది కాబట్టి సైన్ తీసుకుంటున్నాం. సైన్కి ఆపోజిట్ బై హైపాటనస్. ఆపోజిట్ అంటే √5 + 1, హైపాటనస్ అంటే 4. కాస్కి ఏమో అడ్జసెంట్ బై హైపాటనస్. √10 - 2 √5/4. tan అంటే సైన్ బై కాస్ కాబట్టి ఇలా కూడా రాసుకోవచ్చు. √5 + 1 √10 - 2 √5, లేదా ఆపోజిట్ బై అడ్జసెంట్ అని కూడా రాసుకుంటాం. నెక్స్ట్ సైన్ 36. ఇప్పుడు 36 దీనికి ఆపోజిట్ అనమాట, ఆపోజిట్ బై హైపాటనస్. దీనికి అడ్జసెంట్ అంటే √5 + 1 అవుతుంది. సో కాస్కి ఇది వస్తుంది, సైన్ 36 ఏమో ఇది అవుతుంది, tan 36 ఏమో ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి √10 - 2 √5 + 1 అవుతుంది. యాంగిల్స్ రేషియో అయితే 36, 54, 90 కాబట్టి 18 2 18 3 84, 2:3:5 అనేది యాంగిల్స్ రేషియో ఉంటుంది. ఇక్కడేమో 1:4:5, ఇక్కడేమో 2:3:5. అలాంటిది ఇంకొక ట్రయాంగిల్ చూద్దామండి. ఇప్పుడు 15, 75, 15, 75 ఇవి రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ చూడండి. 15 degrees ఇక్కడే సింపుల్, ఇక్కడ √3 - 1, √3 + 1 2√2. 15కి ఆపోజిట్ √3 - 1, దానికి ఇంకా రిమైనింగ్ వచ్చి √3 + 1 అనమాట. హైపాటనస్ ఏమో 2√2. ఓకేనా. ఇప్పుడు చూద్దాం సైన్ 15. సైన్ 15 అంటే ఆపోజిట్ బై హైపాటనస్, √3 - 1/2√2. సైన్ 70 కాస్ 15, √3 + 1 అడ్జసెంట్ బై హైపాటనస్, √3 + 1/2√2. tan 15 ఆపోజిట్ బై అడ్జసెంట్, √3 - 1/√3 + 1. అలాగే ఇప్పుడు 75 degrees. సైన్ 75 ఆపోజిట్ బై హైపాటనస్, √3 + 1/2√2. కాస్ 75 అడ్జసెంట్ బై హైపాటనస్, √3 - 1/2√2. tan 75 √3 + 1/√3 - 1. చూసారా, ఒక చిన్న ట్రయాంగిల్ గుర్తుపెట్టుకున్నట్లయితే మిగతా ఏ వాల్యూస్ కూడా మనము బట్టి పట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకేనా. ఇప్పుడు రేషియో చూద్దాం. యాంగిల్స్ రేషియో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే 15, 75, 90, 15 1s 15 5s 15 6, 1:5:6 యాంగిల్స్ రేషియో ఉంటుందన్నమాట. ఇప్పుడు 15 degrees యాంగిల్ తీసుకున్నప్పుడు యాంగిల్స్ రేషియో 1:5:6గా ఉంటుంది. ఈ విధంగా మనము ఈ 3 ట్రయాంగిల్స్ని నేర్చుకున్నట్లయితే వాల్యూస్ ఎక్కడా కూడా బట్టి పెట్టని అవసరం లేకుండా మనము 54 degrees, 18 degrees, 72 degrees, 36 degrees, 15, 75 degrees ఇవన్నీ కూడా చిటికలో చెప్పేయచ్చు అనమాట. ఇవి మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీ అందరికీ కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.